నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సీతారాం ఏచూరి మృతికి సంతాపం తెలిపిన ప్రతిపాటి. ఆధునిక భారత జాతీయ రాజకీయాల్లో అజాత శత్రువు ఏచూరి అని వ్యాఖ్య. అశ్రునయనాల మధ్య జరిగిన ప్రతిపాటి మాతృమూర్తి అంత్యక్రియలు. నారాయణమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన పలువురు ప్రజాప్రతినిధులు. సిపిఐ అగ్రనేత సీతారాం ఏచూరికి సంతాపం తెలిపిన పార్టీ నేతలు. గొప్ప నాయకుడు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్య. జాతీయ స్థాయిలో సత్తా చాటిన వికాస్ స్కూల్ విద్యార్థులు. అభినందనలు తెలిపిన స్కూల్ డైరెక్టర్స్ దండా పవన్ కుమార్, దండా రోజశ్రీ. ఆధునిక భారతదేశ జాతీయ రాజకీయాల్లోనే అజాత శత్రువు కామ్రేడ్ సీతారాం ఏచూరి అని, అలాంటి వ్యక్తి మరణం దేశానికే శరాఘాతమన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. అందరూ బాగుండాలని, అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనతో వామపక్ష ఉద్యమాల్లో ఆయన కొత్త పంథాను తీసుకువచ్చారన్నారు. సైద్ధాంతిక విభేదాలున్న వారితోనూ ప్రజల అవసరాల కోసం కలిసి బలమైన పోరాటాలు నిర్మించారని, వాటిని విపక్షాల ఐక్యతకు పునాదులుగా చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ మేరకు గురువారం ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రతిపాటి. ఇలాంటి వ్యక్తులు భౌతికంగా మన నుంచి దూరమైన వారి పోరాటాలు, సాధించిన విజయాలు, ఆచరించిన సిద్ధాంతాలు, పాటించిన విలువల రూపంలో ఇప్పటికీ మన మధ్య ఉంటారని కొనియాడారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రతిపాటి నారాయణమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పట్టణంలోని ప్రతిపాటి నివాసానికి వెళ్లి నారాయణమ్మ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జోన్ 5 ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, జనసేన పార్టీ నర్సారావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సయ్యద్ జిలానీ, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సిమ్స్ కాలేజ్ భారత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావుకు వారి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని పద్మశాలిపేటలో గంజి మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ గణనాథుల నిమజ్జనం కార్యక్రమం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వారణాసి నుంచి తీసుకొచ్చిన 3 నాట్య బృందాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయా నాట్య బృందాల ప్రదర్శనను తిలకించడానికి పుర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గాత్రం అజయ్ కుమార్, అవ్వారు లక్ష్మణ్ కుమార్, కాటాబత్తని శ్రీనివాసరావు, గంజి రాజేష్, భక్తులు పాల్గొన్నారు.
టాటా మోటార్స్ నూతన కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న టాటా మోటార్స్ వారి జాస్పర్ ఇండస్ట్రీస్ కార్ షోరూంలో కుర్వ్ ఎస్యూవీసీ క్యూబ్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రికల్ కార్లను శుక్రవారం లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రీమియం డిజైన్, బెస్ట్ ఇన్ క్లాస్, నెక్స్ట్ లెవెల్ ప్రీమియం ఫీచర్స్ తో వస్తున్న కుర్వ్ ప్రారంభ ధర 9.99 లక్షలుగా, ఎలక్ట్రికల్ కారు 17.49 లక్షలుగా నిర్ణయించారు. ఈ టాటా కుర్వ్లో ప్రారంభ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అలాగే 5 స్టార్ రేటింగ్ ను కలిగి ఉంది. అట్టహాసంగా జరిగిన ఈ కార్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిలకలూరిపేట ఆర్టీఏ కేఎల్ రావు, ఎస్బీఐ మేనేజర్ సురేష్ కుమార్, ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ జీఎస్వీ నాగేశ్వరరావు, మురికిపూడి కిషోర్ బాబు, కెనరా బ్యాంక్ మేనేజర్ మహేష్, అదేవిధంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట రాజేంద్ర ప్రసాద్, జాస్పర్ ఇండస్ట్రీస్ గుంటూరు జనరల్ మేనేజర్ సత్యనారాయణ, చిలకలూరిపేట బ్రాంచ్ మేనేజర్ నాగార్జున, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో భాద్రపద మాసం గురువారం పురస్కరించుకుని బాబావారికి ప్రత్యేకంగా సద్గురు పూజ నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అష్టోత్తర శతనామ సహిత పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ సద్గురు సన్నిధిలో జరిగే అన్నదాన కార్యక్రమం శక్తివంతమైందని, ముఖ్యంగా భక్తులకు ఆకలితో ఉన్న అన్నార్థులకు చేసే అన్నదానం అతి శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రముఖులు డాక్టర్ పివి సుబ్బారావు, చార్టెడ్ అకౌంటెంట్ పార్శ్యం కొత్తూరు హనుమంతరావు, అయినవోలు హనుమంతరావు భక్తులు పాల్గొన్నారు. గుండపల్లి రామచంద్ర ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి దత్తసాయి అన్నదాన సమాజంలో ఈరోజు భాద్రపద మాసం 2వ గురువారం సందర్భంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం మొత్తం ప్రతి గురువారం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం మొత్తం దాతల సహకారంతో జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాతృమూర్తి ప్రత్తిపాటి నారాయణమ్మ మృతికి జనసేన పార్టీ నాయకులు అచ్చుకొల్ల మురళి సంతాపం వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నట్లుగా చెప్పారు. అలాగే ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే గారు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి అమ్మగారు నిన్న గతించినారు. వారికి జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈ సమయంలో ప్రత్తిపాటి పుల్లారావు గారికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రత్తిపాటి పుల్లారావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఇట్లు జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం, మీ అచ్చుకోల మురళీకృష్ణ, జనసేన నాయకులు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని సిపిఐ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ చెప్పారు. గురువారం వరద బాధితుల కోసం సిపిఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి విరాళాల సేకరణ కోసం పట్టణంలోని పలు వీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలో వరదలకు భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి మానవత్వంలో ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. వరద తగ్గిందన్న ఊరటతో ఉన్న బాధితులకు ఆర్థిక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని, వంట సామాగ్రి పూర్తిగా ధ్వంసమవడంతో పాటు అదేవిధంగా పొయ్యి కూడా వెలిగించే పరిస్థితి లేదన్నారు. ఇంకా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సరఫరా చేసే ఆహారంపైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆపన్నహస్తం అందించి మానవత్వాన్ని చాటుకోవాలంటూ పిలుపునిచ్చారు. అనంతరం సేకరించిన 27,000 రూపాయలను సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఏ మారుతి వరప్రసాద్ కు నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి బాబురావు, సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు, ఏపీ మహిళా సమాఖ్య పట్టణ కమిటీ అధ్యక్ష, ఏరియా రైతు సంఘం నాయకులు కామ్రేడ్ పర్వతనేని లక్షాధికారి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని షరాబ్ బజార్ బంగారు వర్తకులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద టికెట్లు కొనుగోలు చేసి లక్కీ డిప్ ద్వారా బహుమతులు పొందిన వారికి గురువారం రాత్రి బహుమతి ప్రదానం చేశారు. మొదటి బహుమతిని మాటూరు పోస్టాఫీస్ లో పనిచేసే వ్యక్తి తన కుమార్తె పేరుతో తీసిన లక్కీ టికెట్ కు లభించింది. వీరికి ₹1,00,000 విలువ గల స్కూటీ అందించారు. అలాగే ద్వితీయ బహుమతి కమ్మవారి పాలనకి చెందిన వ్యక్తికి రాగా కలర్ LED టీవీని అందించారు. అలాగే చిలకలూరిపేటకు చెందిన మహిళకు తృతీయ బహుమతిగా వాషింగ్ మిషన్ ను అందించారు. అనంతరం లక్కీ డిప్ టికెట్లను విక్రయించిన ముగ్గురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు పొట్టి రత్నబాబుతో పాటు పలువురు సభ్యులు ఉన్నారు. అందుకే కదా
కదరా పిలిచేది మేము. ఓకే ఓకే లక్ష్మీ గవ్వల మా బంగారు గణపయ్య. ఈ సందర్భంగా మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరిలో ప్రత్యేకత షరా బజార్ లక్ష్మీ గణపయ్య. ప్రతి సంవత్సరం మిగతా పండుగలకు భిన్నంగా మన జిల్లాలో చాలా చక్కగా మాకు సహకరించి అందరికన్నా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. అంటే వాడు వయసులో చిన్నవాడు, నేను పెద్దవాడు. ఈ సందర్భంగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. షరా బజార్ గోల్డెన్ యూత్ మరియు షరా బజార్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 29వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి బహుమతి విజేత స్వామివారి మహాప్రసాదం 100 రూపాయలకే దాదాపు 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ఒక బైక్ చిలకలూరుపేట చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మా పందిరిలో 29వ వార్షికోత్సవం సందర్భంగా 100 రూపాయలకే. మాకు సంతోషం ఏంటంటే చక్కగా పెద్ద ప్రైజు చాలా చిన్న వ్యక్తులకు తగిలింది. సోమవారి కృపా కటాక్షం ఆ కుటుంబం మీద ఉంది. అలాగే అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడడం జరిగింది. ఈ టికెట్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మూడుగుంట్ల నాగ వెంకట లీలా మహేశ్వరి గారు, యనమదల వాస్తవ్యం. పట్టణంలోని సిపిఎం కార్యాలయం సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో చిలుకలూరిపేట డివిజన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇటీవల మరణించిన ఆ పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి సంతాప కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కమ్యూనిస్టు నాయకులు పాల్గొని ఏచూరి వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. తొలుత నల్ల బ్యాడ్జీలు ధరించి సంతాపం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు వై రాధాకృష్ణ మాట్లాడుతూ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు మేధావి ఏచూరి అని కొనియాడారు. బాల్యం నుండే ఆయనకు వామపక్ష భావాలు ఉన్నాయన్నారు. వీరు లేని లోటు పార్టీకే కాదు యావత్ భారతదేశానికి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి పేరుపోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా కాళిదాసు, పోపూరి సుబ్బారావు, బొల్లు శంకర్రావు, సిపిఐ నాయకులు పేలూరు రామారావుతో పాటు పలువురు పెద్దలు పాల్గొన్నారు. 1969లో జై తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు హైదరాబాదులో 10వ తరగతి చదువుతున్నటువంటి కాలంలో ఆ ఉద్యమం ఫలితంగా ఒక సంవత్సరం చదువును కోల్పోయారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పటి వరకు ఢిల్లీ గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో మన రాష్ట్రంలో జై తెలంగాణ మూమెంట్ ఏంటి, నక్సలైట్స్ చీరతోటి కమ్యూనిస్టు ఉద్యమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, వీటన్నిటిని కూడాను ప్రశ్నించుకోవటం, సందేశాలని నివృత్తి చేసుకునే దానికి ప్రయత్నం చేసే భాగంలోనే వారు అధ్యయనం చేయటం. అలా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యి జేఎన్యూలో పీజీలో చేరారు. జేఎన్యూ అంటే మన వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు, దేశంలోనే గొప్ప హరికృష్ణ సింగ్ సూచిత్ లాంటి వీరు ఉద్దండులు, రాజకీయ ఉద్దండులు, మార్క్సిస్ట్ పార్టీ అగ్రనాయకులు, వాళ్ళ చేతుల్లో యువనాయకుడిగా ఆయన కూడా ఆ యొక్క శిఖరాగ్రం ఆ రకంగా అందుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి అదే రకంగా ఈ దేశ రాజకీయాల్లో కూడా బీజేపీ ఈ యొక్క నూతనంగా వచ్చి మతతత్వ రాజకీయాలను భారతదేశంలో మరి ఆ ప్రచారం చేస్తూ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఈ బీజేపీని రానియకుండా భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి విధానాల్లో కూడా ఆయన ఒక ప్రముఖ పాత్ర. రైతుల్లో భాగంగానే మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శిగా, అదేవిధంగా ఆయన వామపక్షాలన్నింటినీ కూడా ఒక వేదిక మీద చేశాడు. చూసే రైతుల్లో ఆ విధంగా ఉండాలనేది అర్థం చేసుకోవాలి. ఏదైనా సీతారామేశ్వరి గారు మరి అనారోగ్యంతో మృతి చెందిన ఆయన ఆశయాన్ని మనం కొనసాగిస్తూ ముందు చేశామని ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన మరి భారత రాజకీయాల్లో
ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తూ విద్యార్థి ఉద్యమం కానించి పార్టీకి మరి ప్రధాన కార్యదర్శిగా ఎదిగి అనేక ఉద్యమాలకు స్ఫూర్తిదాయపడిన ఆమె సీతారామేశ్వర్ గారికి ఘనమైన నివాళులర్పించడంటే ఆయన ఏ ఆశయాల కోసమైతే వామపక్షాల ఐక్యత లౌకిక వ్యవస్థ ఏర్పాటు కోసం చేసే కృషిలో భాగంగా ఆయన ఏదైతే మరి వసూలు వారికి మరి ఘనమైన నివాళులర్పించడం అంటే మనందరం కూడా ఆయన అడుగుదాడలో నడుస్తూ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఒకే దాడిగా చేసుకుంటూ ముందుకు సాగడమే ఘనమైన నివాళులు చెప్తూ అవకాశించాలని కూడా నమస్కారం. జాతీయ స్థాయిలో జరిగిన గణిత సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో పట్టణంలోని వికాస్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. 2024 జనవరి నెలలో స్ప్రింగ్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎడ్యుకేషన్ వారు నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్, ఫిజిక్స్ ఒలింపియాడ్, కెమిస్ట్రీ ఒలింపియాడ్, బయాలజీ ఒలింపియాడ్ విభాగాల్లో జాతీయ స్థాయిలో 2,13,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో వికాస్ స్కూల్ విద్యార్థులు మన్విత 7వ ర్యాంక్, అహిల్ 76వ ర్యాంక్, లహరి 18వ ర్యాంక్, హైందవి 57వ ర్యాంక్, నాగదీప్తి 60వ ర్యాంక్, మౌనిక 36వ ర్యాంక్, సానియా 5వ ర్యాంక్, తుషార 6వ ర్యాంక్, సాహితీ చౌదరి 7వ ర్యాంక్ సాధించి విజయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వికాస్ స్కూల్ డైరెక్టర్స్ దండా పవన్ కుమార్, దండా రోజశ్రీ అభినందనలు తెలిపి వారికి గోల్డ్ మెడల్స్ తో పాటు సర్టిఫికెట్స్ అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్యాంబాబు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఎడ్లపాడు గ్రామంలో ఉన్న సెయింట్ ఆన్స్ హై స్కూల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులతో ఎడ్లపాడు ఎస్ఐవి బాలకృష్ణ భవిష్యత్తుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలో 8, 9, 10 తరగతులు చదువుతున్న 120 మంది విద్యార్థులున్నారు. వారితో ఎస్ఐ వి బాలకృష్ణ మాట్లాడుతూ మంచి అలవాట్లు, చెడు అలవాట్లు, క్రమశిక్షణ, టైం మేనేజ్మెంట్, భవిష్యత్తు ప్రణాళిక, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడం, చదవటం మరియు రాయటం, రోడ్డు ప్రమాదాల గురించి, డ్రగ్స్ గురించి ప్రత్యేకంగా వివరించి దానివల్ల కలిగే నష్టాలను వివరంగా తెలిపారు. ఆడపిల్లలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి మహిళా పోలీసుతో వివరంగా చెప్పించారు. పై విషయాల గురించి వివరిస్తూ సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో వారికి అవగాహన వచ్చే విధంగా మాట్లాడారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ రోజా, స్కూల్ టీచర్స్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం జెడ్పీ హైస్కూల్లో గురువారం హిందీ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దేశ సమైక్యతకు హిందీ భాష దోహదపడుతుందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి రామిరెడ్డి, హిందీ ఉపాధ్యాయులు ఎం కిరణ్ కుమార్, ఉపాధ్యాయులు డి రామాంజనేయులు, శ్రీనివాసరావు, విజయ్ శామ్యుల్, శైలజ, మేరీ శౌర్యులు, గ్రామ పెద్దలు నంబూరు శివరామకృష్ణయ్య, తోకల సత్యనారాయణ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.